ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో జ్ఞాపక శక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొంత సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, మీరందరూ నాకు అందిస్తున్న సహకారానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను చేస్తున్న కృషికి మీ సహకారం అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు జ్ఞాపక శక్తి అంటే ఏమిటి అని ఒకసారి మనం వెనక్కి కానీ వెళ్ళినట్లయితే, జ్ఞాపక శక్తి అంటే మనకు జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించినటువంటి ఒక సమాచారాన్ని లేదా ఒక విషయాన్ని మెదడులో నిక్షిప్తం చేసి తిరిగి దాని అవసరమైనప్పుడు వినియోగించుకోవడమే జ్ఞాపక శక్తి అంటాం. ఈ జ్ఞాపక శక్తి అనేది ప్రతి మనిషికి కూడా వేరువేరుగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది చాలా చిన్న చిన్న విషయాలు కూడా వెంటనే మర్చిపోతూ ఉంటారు. కానీ కొందరు పెద్ద విషయాలు కూడా వాటిని పొల్లుపోకుండా చెప్పే మనుషులు కూడా ఉన్నారు ఇవాళ రేపు. ఉదాహరణకు మన ప్రవచనకులు తీసుకోండి, ప్రసంగికులు తీసుకోండి. వాళ్ళు ఏనాటి పుస్తకాల్లో చదివినటువంటి అంశాలని యాకబిగ్గా చెప్పగలుగుతారు. అంత ధారణశక్తి వాళ్ళకి ఎలా వస్తుందని మనకి ఆశ్చర్యం వేస్తుంది. అట్లాగే చిన్నపిల్లలు సైతం కొంతమంది కొన్ని దేశాల యొక్క క్యాపిటల్స్ ఏ విధంగా ఉంటాయి, లేదా జాతీయ జెండాలు దేశాలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా చిన్నపిల్లలు, అంటే 2-3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల లోపు బాలబాలికలు చెప్పడం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. అందుకు గాను వాళ్ళు రికార్డ్స్ కూడా పొందగలగటం అభినందనీయం. మరి మనిషికి ఉన్నటువంటి మెదడు అనేది ఒకటే ఉంటుంది కదా, ఎందుకు ఈ తేడాలు ఉంటాయి అనేది అంశాల్లోకి కానీ వెళ్ళినట్లయితే శాస్త్రీయబద్ధంగా కొన్ని అధ్యయనాలు తెలిపింది ఏమిటంటే, ప్రతి మనిషి యొక్క మెదడు నిర్మాణంలో కానీ, పద్ధతుల్లో కానీ, అది పనిచేసే విధానంలో కానీ ప్రతి వ్యక్తికి నుంచి మరో వ్యక్తికి తేడా ఉంటుంది. ఆ కారణంగానే మనుషుల్లో జ్ఞాపక శక్తిలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి అనేది తేల్చి చెప్పారు. కనుక ఈ వీడియోలో ఒక 4-5 అంశాలు ముఖ్యంగా ఉన్నాయి, అవి చర్చించుకుందాం. అవి ఏమిటంటే, నెంబర్ 1, అసలు జ్ఞాపక శక్తి అనేది ఎన్ని రకాలు స్థూలంగా. రెండోది, బాల్యంలోనే పిల్లలకు జ్ఞాపకశక్తి అనేది ఎందుకు దూరం అవుతుంది అనేది. మూడవది, స్త్రీలకు పురుషులకు జ్ఞాపకశక్తి పరంగా ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా. ఇక 4వది, అతి ముఖ్యమైనది, జ్ఞాపకశక్తి పెరగాలంటే ఎటువంటి సులభమైన పద్ధతులు పాటించాలి అనే అంశాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. అదేమిటంటే, భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశుల్లో అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగినటువంటి జీవి ఏది? ఈ వీడియో పూర్తయ్యేలోపు మీరు దాని గురించి కొంచెం ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, మొట్టమొదటి అంశం ఏంటంటే, జ్ఞాపక శక్తి అనేది ఎన్ని రకాలు అంటూ ఉంటాం మనం. సెన్సర్ జ్ఞాపక శక్తి, సెన్సర్ మెమరీ. రెండోది షార్ట్ టర్మ్ మెమరీ. మూడోది లాంగ్ టర్మ్ మెమరీ. 3 రకాలుగా వర్గీకరించారు ప్రధానంగా. సెన్సర్ మెమరీ అంటే ఏమిటంటే, మనం చూసిన విషయం ఏదన్నా కానీ గమనించినా కూడా వెంటనే మన స్మృతిలో నుంచి వెళ్ళిపోతుంది. మనం దాన్ని కళతో చూస్తాం కానీ లోపల రిజిస్టర్ చేసుకోలేము. మెదడులో రిజిస్టర్ కాదు, కనుక దాన్ని వెంటనే మర్చిపోవడం జరుగుతుంది. ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా సెన్సర్ బోర్డు చూసాం అనుకోండి, సైన్ బోర్డు చూసాం, దాని మీద ఒక యాడ్ ఉంటుంది. ఆ యాడ్లో ఎవరో ఉన్నారు, ఒక వ్యక్తి ఒక అంశాన్ని గురించి చెబుతున్నాడు ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో. దాని మీద మనం దృష్టి పడుతుంది కానీ దాని వెంటనే 1 సెకండ్ 2 సెకండ్లో దాన్ని మర్చిపోతాం. దీన్ని సెన్సార్ జ్ఞాపకశక్తి అంటారు, లేదా సెన్సర్ మెమరీ అంటారు. రెండవది షార్ట్ టర్మ్ మెమరీ, అంటే స్వల్పకాలికంగా మనకి జ్ఞాపకశక్తి అనేది. ఇది ఎలా ఉంటుందంటే, మనకి ఏదైనా ఓటీపీ వచ్చింది అనుకోండి, ఆ నెంబర్ చెప్తాం, వెంటనే మన మైండ్లోంచి అది డిలీట్ అయిపోతుంది. అలాగే ఏదైనా ఫోన్ నెంబర్ తీసుకొని దానికి డైల్ చేసిన వెంటనే ఆ నెంబర్ మర్చిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన జీవితం జరిగే, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి అంశాలు. ఉదాహరణకు లాంగ్ టర్మ్ ఏమిటంటే, మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివినటువంటి స్కూల్ పేరు, లేదా మన ఉపాధ్యాయుల పేర్లు, లేదా మనం ఏమైనా పెళ్లిలో పలానప్పుడు జరిగింది, లేదా మన పుట్టినరోజు ఎప్పుడు, పెళ్లిరోజు ఎప్పుడు, లేదా ఇటువంటి అంశాలు మన జీవితానికి సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మనసులో గుర్తించిపోతూ ఉంటాయి. ఇవి లాంగ్ టర్మ్గా ఉంటాయి, దీర్ఘకాలికంగా మన మెదడులో రిజిస్టర్ అయి ఉన్నటువంటి అంశాలు. ఈ విధంగా సెన్సర్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అనేవి స్థూలంగా 3 రకాలుగా చెప్తుంటారు. పోతే రెండో అంశం ఏమిటంటే, స్త్రీలకు పురుషులకు మధ్య జ్ఞాపక శక్తి పరంగా వ్యత్యాసాలు ఉన్నాయా, ఉంటే ఎందుకు అనేటువంటి విషయంలో కూడా ఇప్పటికే శాస్త్రజ్ఞులు ఒక యథార్థాన్ని బయటపెట్టారు, ధృవీకరించారు. అదేమిటంటే, స్త్రీలకు పురుషులకు మెదడు నిర్మాణంలో కూడా తేడా ఉంది, కనుక అది పనిచేసే విధానంలో కూడా తేడా ఉంటుంది. అంతేకాకుండా పురుషుల మెదడు గ్రే కలర్లో ఉంటుంది, బూడిద వర్ణంలో ఉంటుంది. స్త్రీల మెదడు కొంచెం తెల్లగా ఉంటుంది. కనుక వాటి వల్ల కూడా ఈ నిర్మాణంలో కానీ, లేదా పనిచేసే విధానంలో కానీ తేడాలు ఉన్నాయి. కనుక స్త్రీ పురుషుల మధ్య జ్ఞాపక శక్తి పరంగా కొన్ని వ్యత్యాసాలు ఉండడానికి 100కి 100 అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. అంటే స్త్రీలు ఎక్కువగా పాత సంఘటనలు, అంటే వాళ్ళు దీర్ఘకాలికంగా ఏదైనా సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ వాళ్ళ మనసులో ముద్రించకపోతే అవి దీర్ఘకాలం వాళ్ళ మనసులోనే ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్గా వాళ్ళు వాటిని గుర్తుపెట్టుకోగలుగుతారు. ఉదాహరణకు ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక పెళ్లిలోనో ఏదైనా కార్యక్రమంలో బంధువులు స్నేహితులు కలిశారనుకోండి. ఆ టైంలో వాళ్ళు ఎవరైనా కలిశారు, వాళ్ళ ముఖాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఏమేమి మాట్లాడుకున్నారు, వాళ్ళు ఎటువంటి దుస్తులు ధరించారు అనేటువంటి విషయాలు కూడా చాలా కాలం పాటు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి గుర్తు చేసుకొని చెప్పుకుంటూ ఉంటారు.
అదే పురుషుల విషయానికి వస్తే లాంగ్ టర్మ్ మెమరీ అనేది కొన్ని సందర్భాల్లో తప్ప చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోలేరని కాదు, కానీ కొన్ని విషయాలు మీరు ఏకాగ్రత ఒక కాన్సన్ట్రేషన్ ఉన్న కారణంగా ఆ విషయాల పట్ల వాళ్ళు స్పందించి వాటిని బ్రెయిన్లో రిసీవ్ చేసుకుంటారు. ఉదాహరణకు పెళ్లి రోజు, పుట్టినరోజులు, లేదా ఇతరత్ర, లేదా కారు కొన్న రోజు, లేదా తనకు ప్రమోషన్ వచ్చిన రోజు, లేదా జీతం పెరిగిన రోజు, ఇట్లాంటి విషయాలు కొన్ని సంఘటనలు ముఖ్యమైనటువంటి వాళ్ళ మనసులో చిరస్థాయిగా ముద్రించబడతాయి. అలాగే పురుషుల విషయానికి వచ్చేటట్లయితే వాడు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళారనుకోండి, కార్ డ్రైవ్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్, ఆ వెళ్ళిన గైడ్ ఎలా ఉన్నది, ఎటువైపు వెళ్తుంది, మార్గం ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది వాళ్ళ మనసులో ప్రింట్ అయిపోతుంది. అదేవిధంగా తను డ్రైవింగ్ చేసినప్పుడు కారు లేదా వెహికల్ ఎక్కడ పార్కింగ్ చేశాం అనేది కరెక్ట్గా చెప్పగలుగుతారు పురుషులు. ఈ విధమైనటువంటి అబ్జర్వేషన్, ఈ విధమైనటువంటి స్టోరేజ్ కెపాసిటీ అనేది మనసులో బలంగా ముద్రించుకుంటుంది పురుషులలో. అంతేకాకుండా ఈ స్త్రీ యొక్క మెదడు అనేది ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది కనుక వాళ్ళ జ్ఞాపశక్తి కూడా ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళు భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు కనుక దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా మనసులో అనేక సంఘటనల్ని రిజిస్టర్ చేసుకుంటారు కనుక వాళ్ళ మెదడు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే స్త్రీలకు ఉన్నటువంటి భావోద్వేగాలు ఉండవు అని కాదు, కానీ స్త్రీలలో ఉన్నంత గాఢతగా పురుషులు ప్రతిదానికి స్పందించలేరు. ఇది ఒప్పుకొని తీరాలి. కనుక ఆ విధంగా కూడా ఈ పురుషులకు స్త్రీలకు మధ్య వ్యత్యాసం అనేది ఉంటుంది జ్ఞాపక శక్తి పరంగా. అలాగే స్త్రీలలో ఉండేటువంటి న్యూరల్ కనెక్షన్స్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అది కూడా ఒక కారణంగా సైంటిస్టులు ధృవీకరించారు. సో ఇది రెండో విషయం ఏంటంటే, పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గుతుంది? పెద్దవాళ్ళు అంటే వయసు రీత్యా కొంత మెదడులో కూడా పరిణామాలు మార్పులు సంభవిస్తాయి కనుక కొంత అనేది జరగవచ్చు, మతిమరుపు అనేది రావచ్చు, లేదా జ్ఞాపకశక్తి క్షీణించవచ్చు. కానీ పిల్లల్లో ఎందుకు వస్తుందంటే, ఇటీవల కాలంలో పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది అనేటువంటి వాదన బలంగా అనిపిస్తుంది. దానికి కారణాలు ఏంటంటే, పిల్లలు పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోకపోవడం ఒక కారణం. రెండోది ఏంటంటే, తగిన నిద్ర సమయాన్ని కేటాయించట్ల పిల్లలు కూడా వివిధ కారణాల వల్ల. మూడోది తగినట్టు వ్యాయామం లేకపోవడం. అలాగే నాలుగోది పిల్లల్లో ఐకమత్యంగా ఉండి పిల్లలతో ఆడుకోవాలి, లేదనుకుంటే ఒక స్కిల్ గేమ్స్ నేర్చుకోవాలి, లేదా పజిల్స్ చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అనేది క్రమంగా తగ్గిపోతుంది. వేరే విధాలుగా వాళ్ళు పిల్లలు ఎడిక్ట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. వీటిని గురించి కొంచెం పెద్దలు ఆలోచిస్తే మనకి సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నాలుగో అంశం అతి ముఖ్యమైనది ఏంటంటే, జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఎటువంటి సులభమైన పద్ధతులు పాటించాలి. వాటిలో ముఖ్యంగా అతి ముఖ్యమైనది కంటికి సరిపడా నిద్ర అనేది చాలా అవసరం. ప్రతి వ్యక్తి కూడా కనీసం 7-8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి సమయంలోనే మనం రోజంతా ఇచ్చినటువంటి సమాచారం మెదడులో కరెక్ట్గా రిజిస్టర్ అవుతుంది. అది లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో సిస్టమ్ అనేది మొత్తానికి ఖరాబ్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. నెంబర్ 1 ఇది. సో ప్రతి వ్యక్తి కూడా కనీసం 7-8 గంటలు తక్కువగా కాకుండా నిద్రపోవాలి. రెండో అంశం, శరీరానికి శ్రమ ఇవ్వాలి. వ్యాయామం కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఒక క్రమబద్ధంగా శరీరానికి కానీ వ్యాయామం ఇచ్చినట్లయితే దానివల్ల రక్త ప్రసరణ మెరుగయ్యి దానివల్ల కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది అని సైంటిఫిక్గా రుజువైంది. సో ఆ విధంగా మనం వ్యాయామానికి, ఎక్సర్సైజ్, కొత్త బాడీకి సంబంధించి సమయాన్ని కేటాయించాలి. మూడోది, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఇవ్వడం ఎట్లా? బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఏ విధంగా అంటే, బ్రెయిన్కి మనం ఏదైనా పజిల్స్ లేదా సుడుకోలు లేదా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పజిల్స్ ఉంటాయి, వాటిలో పాల్గొనడం, లేదా పద వినోదాలను ఉంటాయి, వాటి గురించి మనం కూడా పార్టిసిపేట్ చేయడం. అలాగే చాలా అంశాలు మన మెదడుకి మ్యాథ్ ఇచ్చేటువంటి అంశాలు చాలా అందుబాటులో ఉన్నాయి. ఏదో ప్రక్రియను మనం ఒక హాబీగా మార్చుకుంటే అక్కడ బ్రెయిన్ అనేది కొద్దిగా షార్ప్ అవడానికి మార్గం. దానివల్ల కూడా జ్ఞాపకశక్తి అనేది మెరుగవుతుంది. అలాగే సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం, పోషక కలిగినటువంటి ఆహారం తీసుకోవడం, పాలు, పచ్చడి, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, తేనె, ఇతరత్ర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరానికి మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎప్పుడైతే అందిస్తున్నామో మన రక్త ప్రసరణ బాగుంటుంది, సిస్టమ్ అంతా బాగుంటుంది, తద్వారా మెదడు కూడా ఉత్తేజమవుతుంటుంది. దానివల్ల జ్ఞాపకశక్తి అనేది మెరుగవుతుంది. తర్వాత అంశం, మన లోపల ఉన్నటువంటి వెల్నెస్ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే, మానసికంగా మనం ఎప్పుడు సిద్ధంగా ఉండడానికి ఏ విధంగా ఉండాలి అంటే, మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెరుగుతాయి, మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మనలో పాజిటివిటీని పెంచుకోవాలి, ఏకాగ్రతను పెంచుకోవాలి. అంటే దానికి సంబంధించి యోగా, మెడిటేషన్, ఇటువంటి ఏకాగ్రత సంబంధించినటువంటి సాధనాలు కానీ మనం పాటించినట్లయితే దానివల్ల కూడా మెదడు చురుగ్గా మారే అవకాశం అనేది ఉన్నది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తర్వాత మనం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త స్కిల్స్ లేదా లాంగ్వేజ్ కావచ్చు, లేదా మనకి టెక్నికల్గా సంబంధించిన మనకి ఏదైనా ఉపయోగకరమైనటువంటి స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటే దానివల్ల కూడా మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది. అంటే కొత్తదాన్ని మనం ఆస్వాదిస్తూ నేర్చుకుంటాం కనుక దానివల్ల కూడా ఈ మన మెదడు అనేది చురుగ్గా పనిచేసి దాని కారణంగా జ్ఞాపకశక్తి అనేది మెరుగవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఇప్పుడు ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ని దూరంగా పెడితే మంచిది. ఎందుకంటే విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోనయ్యి వాటిని చూస్తున్నందువల్ల మన సెన్సార్ ఆర్గాన్లు అన్నీ కూడా దానికి లోనవుతున్నాయి. మనకు తెలియకుండానే మనం బానిసత్వంగా మారిపోయిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి. వాటికి సమయం అనేది పరిమితం చేస్తే మన మెదడుకి కూడా కొంత విశ్రాంతి దొరుకుతుంది. దానివల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయపరంగా నిరూపితమైనటువంటి అంశాలు.
కనుక ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మన జ్ఞాపక శక్తి ఇప్పుడున్న దానికంటే మెరుగవడానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉన్నది. ఓకే, ఇప్పుడు చివరగా మనం ముందు నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏమైనా ఆలోచన చేశారా లేదంటే నేనే చెప్తాను. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అన్నింటిలో కూడా అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగినటువంటి జీవులు ఏనుగులు, ఉడతలు, అలాగే డాల్ఫిన్స్. ఇవి చాలా కాలం అవి చూసినటువంటి అంశాలను, విషయాలను జ్ఞాపకం ఉంచుకుంటాయి కొన్ని దశాబ్దాల పాటు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా, అయినా ఇది నిజం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.